హాయ్, వెల్కమ్ టు కళ్యాణ్ వ్యూస్. అయితే మనకి ఇప్పుడే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంట్రా అందరు కంటెస్టెంట్స్ మాట్లాడారు, బట్ ప్రేరణ అసలు కనిపించలేదు, వినిపించలేదు, లేదా నేను గుర్తుపట్టలేదు అనుకున్నా. సరిగ్గా రేపటి ఎపిసోడ్లో నామినేషన్స్లో సోనియాకి ప్రేరణకి పెట్టాడండి బిగ్ బాస్. ఇంక దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఫస్ట్ వచ్చి ఈ రివ్యూ, డే 1 రివ్యూ ఎలా ఉంది, మొత్తం అంతా కొంచెం నసదొబ్బింది, కొంచెం చిరాకు వచ్చింది, కొంచెం చాలా రకరకాలుగా ఉంది మాస్టరు. అది ఎలా ఉందో చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చి సింపుల్గా ఇక్కడ నా ల్యాప్టాప్ సెటప్ ఇదంతా చూసారు కదా, ఇందులో కొంచెం పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ వచ్చి నాగమణికంట నిన్న జరిగిన ఇష్యూ, అంటే నిన్న జరిగిన ఫ్రాంక్ ఎలిమినేషన్ వల్ల మా నోడికి రియల్ ఫేసెస్ అర్థమయ్యి 5 ఓట్లు అయితే పడ్డాయి. 5 ఓట్లు కొంచెం బయటికి వద్దాం అనుకున్న టైంలో నిఖిల్ మళ్ళీ ఎందుకు అలా అవుతున్నావు అని చెప్పి డ్రాగ్ చేసి ఇద్దరు ఎక్కువగా దాని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టారు. దానివల్ల మనోడు చెప్పాడేలాగా, నాకు అతమాట ఇలా చేయొద్దు, నాకు నచ్చదని చెప్పి చెప్తే నిఖిల్ కూడా ఓకే బ్యాడ్ అవుతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదొక 5 నిమిషాలు తలపోటు అయితే వచ్చింది. స్టార్టింగ్ పెట్టిన వెంటనే అదే వచ్చేసింది కాబట్టి బాగా ఇంకా అయితే నీరసం వచ్చింది దానికైతే. ఇంకో రాసాను ఇక్కడ నాగమణి కంటే వాళ్ళిద్దరి మధ్య చెత్త డిస్కషన్ అయితే జరిగింది. ఇంకా దాని తర్వాత వచ్చి సీత, ఏ సీత, మన కిరాక్ సీత నాగమణి కంటతో డిస్కషన్ ఎక్కువ చూసుకుంటే ఈ రోజు ఎపిసోడ్లో స్క్రీన్ స్పేస్ ఎవరికి ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారు? నేనైతే ఒకటి నాగమణి కంటకి బాగా వచ్చింది స్క్రీన్ స్పేస్, అండ్ అలాగే సోనియాకి కూడా బాగానే వచ్చింది. నిఖిల్ వాళ్ళు ఇంకా కామన్గా మ్యాక్సిమం వీళ్ళకి ఎక్కువ వచ్చింది. అసలు ఈరోజు స్క్రీన్ స్పేస్ లేదు, అసలు మాట నోట్లో నుంచి విప్పలేదురా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ థింగ్ ప్రేరణ ఉంది నా లిస్ట్ వచ్చేసరికి. ఇంకా ఉన్నారేమో మరి వాళ్ళ పేర్లో లేకపోతే ఏంటో కానీ వాళ్ళు ఎవరో గుర్తులేదు. అంటే పృథ్వీరాజ్ కూడా అసలు ఆ నోటు కానీ మాట కానీ స్క్రీన్ స్పేస్ 0 అయితే ఉంది. ఇటు వచ్చిన ఇటు మిగతా వాళ్ళు ఏదో కొంచెం నోరు మీదప్పుడు ఏదో చేశారు తప్ప వీళ్ళిద్దరు అయితే మరీ దారుణంగా ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసరికి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి నైనిక, మళ్ళీ సేమ్ నైనిక నాగమణి కంటే డిస్కషన్ జరిగింది నైట్. మళ్ళీ వాళ్ళ కూర్చున్నారు, ఇదేటో పరామరిలా ఉందంటే ఒకరు చనిపోతే 10 మంది వెళ్ళి ఎలా ఓదారుస్తారు, అలాగే నాగమణి కంటేనే ఆడు ఇంకా వెళ్ళలేదు బయటికి. ప్రాంక్ ఎలిమినేషన్ జరిగింది, బట్ ఓట్లు వేశారు కదా, ఎక్కడ బ్యాడ్ అయిపోతాం ఫ్యూచర్లో, ఎక్కడ ఫ్రెండ్షిప్ బుల్డ్ అవుతామని చెప్పి ప్రతి ఒక్కరు ఓదార్పు కింద వెళ్ళి మాట్లాడుతున్నారు. బట్ మనోడికి అది అర్థమవుతుంది, అది సెన్స్ కూడా చేస్తున్నాడు. మరి చూడాలి అదేమైద్దో. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి నాకు ఇదే విష్ణుప్రియ. అసలు బిగ్ బాస్ 8 స్టార్ట్ అవ్వకముందు కొంతమంది పేర్లలో విష్ణుప్రియ పేరు బాగా వినిపించింది. అండ్ మీరు కూడా వినే ఉంటారు. కొద్ది గొప్ప మన ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ మనకి కానీ తెలిసింది విష్ణుప్రియ. వీళ్ళందరిలో పోల్చుకుంటే మిగతా వాళ్ళు సీరియల్ యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. బట్ విష్ణుప్రియ ఎప్పటి నుంచో పటాస్ నుంచి ఎప్పటి నుంచో కామెడీ షోస్లో మొత్తం మనందరికీ బాగా దగ్గర తెలుగు ఆడియన్స్కి. అలాంటిది ఇందులో నాకు అసలు ఏం లేదు. మళ్ళీ తన ఫెమినిజం నాకు ఒక టాపిక్ తీసుకొచ్చింది నాగమణి కంట విషయంలో. వాళ్ళ ముగ్గురు నాకు తెలుసు, నువ్వు నాకు తెలియదు కాబట్టి ఫెమినిజం అంటే వాళ్ళ అమ్మాయిలు, ఇదే టాపిక్ అసలు వ్యాలిడ్ పాయింటే కాదు ఇది. ఎందుకంటే బిగ్ బాస్లో అమ్మాయిలు అబ్బాయిలు అది అన్నది లేదు. బట్ ఇక్కడ విధంగా మాట్లాడడం ఏంటి అర్థం కాల. నాకు తెలిసి విష్ణుప్రియ టాప్ 5లో మ్యాక్సిమం ఉండదు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ చేయండి. మ్యాక్సిమం ఉండదు విష్ణుప్రియ. తన గేమ్ తిరిగి ఏదో తనకున్న ఇప్పుడు ఫేమ్ బట్టి ఏదో సీరియల్ యాక్టర్ టీవీలో కనిపించింది, టెలివిజన్ యాక్టర్ బట్టి మ్యాక్సిమం ఒక 5 to 6 వీక్స్ ఉండొచ్చు. తర్వాత తన గేమ్ బట్టే ఉండొచ్చు మ్యాక్సిమం. సో నామినేషన్స్లో అది రేపు చూద్దాం. సో విష్ణుప్రియకి అయితే అంత లేదు, నాకు తెలిసినంత వరకు అంత క్యాపబిలిటీ లేదు, అంత స్ట్రాంగ్గా నిలబడి అంత స్ట్రాంగ్గా అపోజ్ చేసి హౌస్ అంతా ఒకవైపు ఉన్న తిన ఒకవైపు ఉండి ఆడగలది అన్న సత్తా అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అర్థమైపోతుంది, నేను చూసినట్టే నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు? ఒక విష్ణుప్రియ అంతలా ఆడగలదా, అంతలా ఆడగలిగే సత్తా ఉందనుకుంటున్నారా? నేనైతే చెప్పున్నా విష్ణుప్రియకి అయితే లేదు. రేషన్ వచ్చింది, రేషన్ కూడా లిమిటెడ్గా వచ్చింది. అండ్ ఎక్కడ నేను ప్రోమోలో చూసినట్టునే సోనియాని కొంచెం అపార్థం చేసుకున్నాను. ఎందుకు ఈవిడ ప్రతిసారి ఇంట్లో ఎందుకు పెద్ద ఈవిడే పెత్తనం తీసుకుని ఈవిడ ఏదో ఇల్లు చక్కబెట్టేస్తుంది అనుకున్నాను. బట్ ఎప్పుడైతే తన సోనియా ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడింది, శేఖర్ భాష గారు ఒక ఆరెంజ్తో క్యాచెస్ ఆడుకున్నారు. ఎవరిని? బిగ్ బాస్ కొంతమందిని ఒక 5 మెంబర్స్ని నించోబెట్టారు కదా, 5 or 6 మెంబర్స్, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. బేబక్క, సోనియా, భాష అండ్ వీళ్ళ ముగ్గురు కూడా దీని ముందు అంటే ఈ బిగ్ బాస్ ఇయర్లో నించోబెట్టక ముందు వీళ్ళ మధ్య ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అండ్ బేబక్క డిస్కషన్లో స్లాంగ్ కానీ కొంచెం ఎక్స్ట్రాల్ చేస్తుంటే అనిపించింది. అదైతే అస్సలు నచ్చలేదు నాకు. బేబక్ జస్ట్ నార్మల్గా ఉంటే సరిపోద్ది, ఆవిడ ఎందుకో మరి ఆడియన్స్ రిటర్న్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ చాలా చెత్తగా అనిపించింది, అందులో డౌట్ లేదు. ఇంకా తర్వాత వచ్చి ఆకలి అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి అక్కడ సోనియా అనడం,
అక్కడ తాను ఫీల్ అవడం, ఇక్కడ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది సోనియా. ఎందుకంటే సోనియా చేయొచ్చు, బట్ అది కొత్త కుక్కర్ వాళ్ళకి తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ మనమే ఒక కొత్త వస్తువు వాడుతుంటే మనకి తెలియదు సరిగ్గా అని తను చెప్పింది. బట్ తిను ఎక్కువసేపు కానీ పాయింట్స్ రైస్ చేస్తానే కానీ తను అప్పుడు చెప్పలేదు. అప్పుడు తర్వాత సోనియా నిఖిల్ వెళ్ళి చూసారు, అది వేరే విషయం అనుకోండి. బట్ బేబక్క కూడా ఒకసారి చెప్పుంటే సరిపోదునేమో. ఇటు ఇద్దరి మధ్య కాబట్టి ఇంట్లో ఇలాంటి కామెడీ కాబట్టి నో ప్రాబ్లం, జస్ట్ చిల్ అండ్ లైట్గా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అది పెద్ద డిస్కషనే కాదు. తర్వాత సార్ట్ అవుట్ కూడా అయిపోయింది, మీరు చూసే ఉంటారు. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి ఇంకా అభయ్ నవీన్ ఆ గొడవ జరుగుతున్నప్పుడు వచ్చి లేక ఎలా జరుగుతుందని చెప్పి కొంచెం కుళ్ళు జోకులు అయితే వేసుకున్నాడు. అభయ్ నవీన్ కూడా అంత స్కోప్ లేదు నాకు తెలిసినంత వరకు. మనకి టేస్టీ తేజా అలాగే ఈ సీజన్లో మా అభయ్ నవీన్ అంతే సింపుల్గా ఒక కామెడీ జోనర్ నుంచి ఒకరిని తీసుకురావాలి అన్న దాంతోనే తీసుకొచ్చారు తప్ప మిగతాదైతే ఏమీ లేదు. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి మనకి చెఫ్స్ అంటే చీఫ్స్కి అని చెప్పి మనకి కొంతమందిని తీశారు కదా, 6 అన్నాను కదా, 6 పేర్లు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి బేబక్క, హస్మి, నైనిక, భాష, నిఖిల్, వీళ్ళనైతే సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. షీఫ్ కింద ఎవరెవరు అవ్వాలి ఏంటన్నది. సో మనందరికీ తెలుసు, ఫస్ట్ రౌండ్లో నిఖిల్ అయ్యాడు, సెకండ్ రౌండ్లో నైనిక అయింది, అండ్ థర్డ్ రౌండ్లో వచ్చేసరికి ఎస్మి అయింది. అయితే వీళ్ళ ముగ్గురు ముందు పక్కన పెడితే వీళ్ళు గేమ్ ప్లే అది కూడా పక్కన పెడితే సింపుల్గా మాట్లాడేస్తా, ఎక్కువ డ్రాగ్ చేయను. ఎందుకంటే ఎపిసోడ్ చూసారు, ఇప్పుడు ఇది కూడా డ్రాగ్ చేయడం వల్ల నో పాయింట్, అసలు నో పాయింట్ అని చెప్పాలి సింపుల్గా. అండ్ మోర్ ఓవర్ ఇందులో వచ్చేసరికి మనకి బాగా ఫుడ్తో ఆట అన్న చెప్పాను కదా, అది భాష తను ఇచ్చిన రిప్లై కూడా బాగాలేదు. అక్కడ కొంచెం నెగిటివ్ అయినట్టు అనిపించింది భాష, అంటే తను కొంచెం మోర్కొత్తంగా ఉన్నట్టు అనిపించింది. బట్ సోనియా బాగానే డిఫెండ్ చేసుకుంది. ఖచ్చితంగా ఈ విషయం మీద నాగార్జున గారు వీకెండ్ మాట్లాడతారు ఫుడ్తో అలా ఆడినందుకు. ఎందుకంటే ఫుడ్ బిగ్ బాస్లో అంతలా ఇంత తేలిగ్గా దొరకదు. ఎందుకంటే అంతమంది ఫుడ్ ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు, ఒకరు లిమిటెడ్గా, ఒకరికి సరిపోద్ది, ఒకరికి సరిపోద్ది కదా. సో ఫుడ్ అన్నది ఏదైనా, అది ఫ్రూట్స్ అని ఏదైనా అలా క్యాచ్ ఆడడం, మళ్ళీ తను అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్, దానికి నాగమణి కంటే కూడా స్టాండ్ తీసుకున్నాడు. అది చాలా గుడ్ పాయింట్, అది నాకు బాగా నచ్చింది. అక్కడ సోనియా కూడా కొంచెం ముందు వరకు ఏంటర్ ఎక్స్టెల్ చేస్తుంది అనుకున్నాను, కానీ అది చాలా వ్యాలిడ్ పాయింట్, మంచి పాయింట్. అది నిజంగా దానికి స్టాండ్ తీసుకోవాలి ఇంట్లో ప్రతి ఒక్కరు. బట్ అక్కడ అనూహ్యంగా వాళ్ళిద్దరు మాత్రమే తీసుకున్నారు. దీని గురించి ఖచ్చితంగా వీకెండ్ నాకు సార్ ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళతో, అందులో డౌట్ లేదు. భాష ఇన్ఫ్యాక్ట్ సారీ కూడా చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి సోనియా వర్సెస్ భాష తెలిసిందేగా, మళ్ళీ గొడవలు జరిగినాయి. మళ్ళీ సోనియా మొత్తం సార్ట్ అవుట్ అయిపోయింది. మళ్ళీ నార్మల్ చిల్ అండ్ అవుట్, గొడవలో మాట్లాడుకోవడం కూడా సహజమే మన దాంట్లో. సో అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఇంకా దీని తర్వాత వచ్చి ఒక టాస్క్ జరిగింది. ఏంటంటే ఎవరైతే రోప్ ఎక్కువసేపు పుచ్చుకుంటారంటే అక్కడ ఒక వీల్ ఉంటుంది, వీల్ చుట్టినప్పుడు ఒక కలర్ ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేస్తారు. అలా కట్ చేసినప్పటికీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ నిఖిల్, భాష, సంథింగ్ కంటెస్టెంట్ నైనిక, వీళ్ళ నలుగురు ఉన్నారు. బట్ ఇద్దరు మగోళ్ళు పడిపోయిన తర్వాత నైనిక, నిఖిల్ కూడా చాలా అంటే చాలా బాగా స్టాండ్ తీసుకుని అక్కడ బాగా నుంచున్నారు, బాగా బ్యాలెన్స్ చేయగలిగారు. బట్ నిఖిల్ అంత బాడీ అంత వెయిట్ ఉన్నా కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. అంటే ఇన్ఫ్యాక్ట్ మేల్ కాబట్టి కొంచెం స్ట్రెంత్ కాబట్టి ఓకే. బట్ నైన్కి అయితే ఎక్సలెంట్, నిజంగా చాలా బాగా ఆడింది. అండ్ ఫస్ట్ డేలో కొంచెం టాప్ పర్ఫార్మర్ ఎవరు ఉందంటే కొంచెం గోల్స్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్, అపార్ట్ ఫ్రమ్ మాటలు ఇదంతా కాకుండా గేమ్ ప్లేలో కొంచెం స్ట్రాటజీస్ ఉపయోగించి కొంచెం బాగా అనేటైతే అనిపించింది. కానీ బేస్డ్ ఆన్ వన్ గేమ్ మనం ఏదైనా డిక్లేర్ చేయలేం కదా, మరి చూడాలి. సో నైనిక అట్ ప్రెజెంట్ గుడ్ ప్లేయర్, సింపుల్గా చెప్పాలంటే బాయ్స్కి ఒక ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చే ప్లేయర్ నైనిక, సింపుల్గా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత వచ్చి మనకి కోన్ గేమ్ అని జరిగింది కదా, అంటే కోన్ గేమ్ అన్నది నాకు ఈ సంచాలకు అర్థం కలదా ఏంటి నాకు అర్థం కాలేదు. కిరాక్ సీత సంచాలకి చేసింది ఆ కోన్ రౌండ్, అంటే ఎవరైతే 2 కాళ్ళ మధ్యన పెట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టాలి. బట్ స్టార్టింగే నవాబ్ అఫ్రీద్ అంటాను, సంథింగ్ ఏదో పేరు ఉంది, మనోడి పేరు నబీల్ అఫ్రీద్. సో నాకు అఫ్రీద్ అని అలవాటు అయిపోయింది. అయితే అక్కడ మనోడు పైకి పెట్టేసి ముందు పరిగెట్టేశాడు. బట్ బిగ్ బాస్ అంత తేలిగ్గా ఇచ్చాడు కదా, సంథింగ్ కిందకే పెట్టలేమో. బట్ సంచాలకి నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి ఇంకెవరో మాట్లాడలే. అండ్ మోర్ ఓవర్ అది ఓకే, బట్ సంచాలక నిర్ణయం కాబట్టి మనం కూడా బయట వ్యూవర్స్ కూడా అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నాకు అనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ మరీ అంత ఈజీ అయింది అయితే ఇవ్వడు కదా, ఖచ్చితంగా ఏదో ఒక మోకాలు కిందకే పెట్టి నడవాలి అన్నది ఏదో ఉంటుంది. బట్ దాని మీద ఒకవేళ క్లారిఫికేషన్ ఇస్తే వీకెండ్ నాకు సార్ ఇవ్వచ్చేమో. సో అది చూడాలి. ఆ గేమ్లో మనకి నైనిక సెకండ్ చీఫ్కి అయిపోయింది, ఫస్ట్ చీఫ్ ఏమో నిఖిల్ అయిపోయాడు, సెకండ్ చీఫ్కి వచ్చి నైనిక అయిపోయింది. ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒకరిని సెలెక్ట్ చేయాలి థర్డ్ చీఫ్గా. ఇక్కడ డిస్కషన్ బాగా ఎక్కువసేపు జరిగింది, ఎందుకంటే ఎవరిని తీయాలి. ఇప్పుడు భాష తీస్తేనేమో భాష ఊరుకోడు అది ఇది అన్నారు. బట్ అది కాకుండా ఇంకా ఎస్మి ఉంది. అండ్ ఎస్మి కాకుండా ఇంకెవరు ఉన్నారు మనకి, అఫ్రీద్ ఉన్నాడు, నవాబ్ అఫ్రీద్ ఒకడు ఉన్నాడు,
ఇంకొక బేబక్క ఉన్నారు. వీళ్ళ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. వాళ్ళ టాప్ డిస్కషన్ జరిగింది. అండ్ మనోడికి ఏమో రీజన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. అక్కడ మమ్మల్ని ఎందుకు చూస్ చేశారు, వాళ్ళు ఎందుకు చూస్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళ డెసిషన్ తీసుకున్నప్పుడు దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. బికాజ్ ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెప్పగలిగారు, అప్పుడే వాళ్ళు డెసిషన్ తీసుకోగలరు. సో అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అంటే ఒక టీం కింద ఏర్పడే ఏంటో తెలియదు, కానీ ఓకే వాళ్ళ నుంచి గుడ్ సపోర్ట్ ఉంది. అంటే ఎందుకు సెలెక్ట్ చేయలేదు మమ్మల్ని అని చెప్పి స్టాండ్ తీసుకుని అడిగారు. బట్ అక్కడ బేబక్క ఏదో ఇంటెలిజెంట్గా మాట్లాడేస్తుంది అన్నట్టు అనిపించింది నాకు. ఓకే నాకు కారణం అవసరం లేదు, ఇట్స్ ఓకే, లైఫ్ని అలాగే తీసుకుని వచ్చాను. ఇదంతా ఎందుకు, నీకు కారణం తెలుసుకోవాలి కదా. కారణం తెలుసుకుంటేనే కదా నువ్వు అది గేమ్లో అది ఆడగలవు ఫ్యూచర్లో. అదేం కాకుండా నాకు పర్లేదు, నాకు నో ప్రాబ్లం అన్నట్టు చెప్పింది. బట్ మిగతా వాళ్ళందరూ స్టాండ్ తీసుకున్నారు. ఇటు సీత కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం బాగా మాట్లాడారు. సో అట్ ఫైనల్ యస్మి అండ్ నిఖిల్ కూడా వాళ్ళు పాయింట్స్ వ్యాలిడ్ చేశారంటే యస్మిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే అక్కడ కూడా సేమ్ సోనియా ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడింది. ఎందుకంటే తను ఏమి వర్క్ ఏం చేయలేదు, డ్రెస్ కూడా ఈ రౌండ్కి మార్చమంటే తను కంఫర్టబుల్గా ఉందని అదే వేసుకుంది. సో ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా వెళ్ళేస్తామంటే తను కొంచెం రైజ్ ఇర్రెస్పాన్సిబుల్ అయితే అనుకో, నీకు సంబంధం లేదు, ఆ డెసిషన్ తీసుకున్నట్టు నా లక్కో ఒక ఫేవరో ఏదో నాకైతే వచ్చింది. సో అదని చెప్పి అర్థమైంది. సో లక్క అదేం పక్కన పెడితే ఓకే ముగ్గురు చీఫ్స్ అయితే అయ్యారు. ఈ చీఫ్స్ అసలు ఎవరు ఏంటి అనేది తెలియాలంటే మనం టుమారో గేమ్ చూడాల్సిందే. అండ్ నామినేషన్స్ కూడా మంచి పసగా ఉండబోతున్నాయి. ఇక్కడ నాకు లాస్ట్ అనిపించింది విష్ణుప్రియ లాస్ట్లో టైటిల్ ఆఫ్ ద ఎండ్ కార్డ్స్ టైటిల్ పడినప్పుడు దట్ ఈజ్ అవర్ డెసిషన్, వాళ్ళ డెసిషన్ మనం గౌరవించాలి. ఎందుకంటే 2 డేస్లో మనం ఎవరు అలాంటివి తీసుకోలేము కాబట్టి వాళ్ళకి కూడా కష్టమే. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యేం రావట్లేదే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నాయి. సో కాబట్టి ఇట్స్ ఓకే, మనకే అవకాశం వస్తుంది, మనం కూడా ఎలా డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ ఫైనల్లీ ఓకే. సో దీనికి అంత తీసుకోవాల్సిన పని లేదు. 4లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నది అక్కడ కొంచెం బాగా మాట్లాడింది. బట్ ఎందుకో స్క్రీన్ స్పేస్ కోసం అన్నట్టు అనిపించింది. ఎందుకంటే స్క్రీన్ స్పేస్ అసలు లేదు ఈరోజు ఎపిసోడ్లో. దానికి ఎక్కడో జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అలా స్లైడ్ షో జరిగి వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఏమీ లేదు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే సింపుల్గా చాలా చెప్పాలంటే కుదురుగా నీట్గా అయిపోయింది. సో నామినేషన్స్ తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ.